సో మోస్ట్ ఎవైటెడ్ వీడియో చాలా మంది నన్ను అడిగారు, సిఎస్బి వర్సెస్ ఏకేఎంఐఎస్ చేయండి సార్, అంటే ఏది బెటర్, మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పి నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది అడిగారు. సో దీని గురించి కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, కొంత గ్రౌండ్ రియాలిటీ అండ్ కొంత స్టూడెంట్స్ ఇచ్చిన సమాచారం మేరకు ఇన్ఫర్మేషన్ అనేది నేను గ్యాదర్ చేస్తున్నాను. అండ్ డిస్క్లైమర్, ఇవి ఎగ్జాక్ట్ గా సిఎస్బిలో ఇదే జరుగుతుందని కాదు, ఎగ్జాక్ట్ గా ఏకేఎంఐఎస్ లో ఇదే జరుగుతుందని కాదు. సో మేబీ కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు. సో ఈ మొత్తం వీడియో విన్న తర్వాత సో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. దీంట్లో మేబీ పాజిటివ్స్ ఉండొచ్చు, ఒక ఇన్స్టిట్యూట్ కి నెగిటివ్ ఉండొచ్చు, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ క్లారిటీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇదే ఆ ఇన్స్టిట్యూట్స్ లో జరుగుతుందని కాదు, కొంత ఇన్పుట్స్ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అండ్ ఏంటి అంటే, ఖచ్చితంగా మీరు ఎప్పుడూ కూడాను ఈ వీడియోస్ చూసేసి ఒకరు చెప్పిన మాటలు వినేసేసి, ఏదో యూట్యూబ్లో మోటివేషన్ క్లాసులు వినేసేసి, లేకపోతే ఒక 4-5 ఛానల్స్లో ఇచ్చే ఇంటర్వ్యూస్, ఫ్యాకల్టీ కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ ఇచ్చే ఇంటర్వ్యూస్ని బేస్ చేసుకొని ఎప్పుడూ కూడా ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవద్దు. సో నా వీడియోస్ కూడా కొన్ని ఇన్పుట్స్ మీరు తీసుకోండి, కంపారిజన్ చేసుకోండి. ఓకే, కంపారిజన్ చేసుకోకుండా మీరు డెసిషన్ తీసుకోవద్దు. అండ్ ఇక్కడ ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ద టాపిక్, ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ గూగుల్ రివ్యూస్. సో డెఫినెట్లీ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ దిస్. సో మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ కొంత నెగిటివ్ గా, ఇంకొక ఇన్స్టిట్యూట్ కి అసలు నెగిటివ్ లేకుండా మొత్తం టాప్ రేటింగ్ ఉంది. ఇక్కడ గూగుల్ రివ్యూస్ ని బేస్ చేసుకొని మీరు ఒక ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారంటే 100% గూగుల్ రివ్యూస్ అనేది పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. ఒకప్పుడు ఒక అథెంటిసిటీ ఉండేది గూగుల్ రివ్యూస్ కానీ, తర్వాత మన కోరా కానీ, తర్వాత మనము డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఏ బేసిస్ లో ర్యాంక్ 1 ఇస్తారనేది చెప్పరు. నేను టాప్ 7 ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ 2024 ఎక్స్క్లూజివ్ గా ఏంటి అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. ఎందుకని నెంబర్ 1, ఎందుకని నెంబర్ 2, ఎందుకని నెంబర్ 3 అనేది నా ఒపీనియన్ నేను షేర్ చేశాను. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, చాలా మంది ప్రాపర్ గా అంటే ర్యాంక్స్ చూస్తున్నారు, ఓకే, ఇన్ డీటెయిల్ గా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఇదంతా మీరు తెలుసుకోండి. గూగుల్ రివ్యూస్ ని బేస్ చేసుకుని, ర్యాంక్స్ ని బేస్ చేసుకుని మీరు ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారంటే మీరు రాంగ్ డెసిషన్ తీసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకు అంటే, యూపీఎస్సీ కూడా చాలా మంది ఒక్కొక్క ర్యాంక్ ని దాదాపు 15 to 20 ఇన్స్టిట్యూట్స్ ఆర్ క్లైమింగ్ దట్ మా ర్యాంకరే అని క్లైమ్ చేసుకుంటా ఉన్నారు. ఓకే, క్లారిటీ. అండ్ దెన్ సిఎస్బిఐఎస్ వర్సెస్ ఏకేఎంఐఎస్, ఇక్కడ చూసుకుంటే ఎన్సీఆర్టీస్ ఎస్ బోత్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాయి, అండ్ వీకెండ్ టెస్ట్లు ఎస్ 2 ప్రొవైడ్ చేస్తా ఉన్నాయి, ఫీడ్బ్యాక్ క్లాసెస్ ఎస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాయి 2 కూడాను. అండ్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ సిఎస్బిలో అయితే బాలత మేడం ప్రొవైడ్ చేస్తుంది, ఏకేఎంఐఎస్ లో అయితే దానికి సంబంధించిన ఫ్యాకల్టీస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. లైబ్రరీ విషయానికి వస్తే, ఈ లైబ్రరీ విషయంలో నేను కంక్లూజన్ ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే లైబ్రరీ అయితే మనం చూడకుండా మాట్లాడలేం కాబట్టి దాన్ని నేను మాట్లాడలేదు. అండ్ తర్వాత వచ్చేసి టెస్ట్ సిరీస్ ఎస్ 2 ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. మీరు ఇక్కడ కామన్ పాయింట్ ఒకటి మనము సిఎస్బిఐఎస్ అండ్ ఏకేఎంఐఎస్ లో మనం చూడవచ్చు. సిఎస్బిఐఎస్ ఫేస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ వచ్చేసి బాలత మేడం గారు, హూ క్రాక్డ్ యూపీఎస్సీ 2 times. అండ్ ఏకేఎంఐఎస్ వచ్చేసేసి మేజర్ ఓబ్రాయ్ గారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సిఎస్బిఐఎస్ విషయానికి వస్తే ఆన్సర్ రైటింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళు, 100% చెప్తున్నాను. అండ్ మాక్ ఇంటర్వ్యూ విషయంలో కానివ్వండి, పర్సనల్ మెంటారింగ్ విషయంలో కానివ్వండి, సో ఇక్కడ ఎవరు మైండ్ ఏంటి అనేది రీడ్ చేయగల కెపాసిటీ బాలత మేడంకు ఉంది. సో చాలా మంది నేను బాలత మేడం సపోర్ట్ చేస్తున్నానని చెప్పి అక్కడ అంటే సరిగ్గా క్లాసులు జరగవు, ఇంకోటి ఏదో చెప్పి కొన్ని కమెంట్స్ చేస్తూ ఉన్నారు. సో నేను క్లాసుల గురించి నేను కమెంట్ చేయట్లేదు. ఓకే, సో ఎందుకు అంటే, డెఫినెట్లీ ఒక ఫ్యాకల్టీ అన్ని క్లాసులు చెప్తుందంటే దానికి ఎవరు హర్షించే సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ అవసరం ఉంది, దాని గురించి నేను మాట్లాడట్లేదు. సో నేను మాట్లాడుతుంది ఏంటంటే ఆన్సర్ రైటింగ్ గురించి. గుర్తుపెట్టుకోండి, నేను మాట్లాడుతుంది ఆన్సర్ రైటింగ్ గురించి. సిఎస్బిఐఎస్ లో బాలత మేడం గారి ఆన్సర్ రైటింగ్ గురించి, మాక్ ఇంటర్వ్యూ గురించి, పర్సనల్ మెంటారింగ్ గురించి. సో చాలా మంది స్టూడెంట్స్ నేను చూశాను, ఎందుకంటే ఓవర్ ద డెకేడ్ ఉంది ఆ ఇన్స్టిట్యూట్. ఏకేఎంఐఎస్ వెరీ రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్. సో సిఎస్బిఐఎస్ ఓవర్ ద డెకేడ్ ఉంది. అండ్ ఎలా ఉంటుంది అనేది మనం చాలా సంవత్సరాల నుంచి, నేను దాదాపు 7 సంవత్సరాల నుంచి నేను ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అంటే డైరెక్ట్ గా కొన్ని ఇన్స్టిట్యూట్స్ వర్క్ చేస్తున్నాను, ఇండైరెక్ట్ గా ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా రివ్యూస్ ఇస్తూ దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నాను. సో ఇది ఈ ఏరియాలో మాత్రం 100% చెప్తున్నాను, బాలత మేడంని నేను ప్రైజ్ చేయడం, పొగడడం,
ఇంకోటి సపోర్ట్ చేయడం అని కాదు, కానీ ఈ ఏరియాలో బీట్ చేసే వాళ్ళు లేరండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం, అందరం అర్థం చేసుకోవాల్సిన నిజం. ఓకే, నో అదర్ ఇన్స్టిట్యూట్స్ కెన్ బీట్ ఈ ఏరియా. ఎస్పెషల్లీ ఒక ఆన్సర్ రైటింగ్ ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఓకే, అసలు ర్యాంక్ ఎవరు కొట్టగలుగుతారు, వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టీచింగ్. అసలు టీచింగ్ వర్సెస్ కోచింగ్ నేను ఒక వీడియో చూశాను, ఒకవేళ చూడకపోతే మీరు ఆ వీడియో చూడండి. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టీచింగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కోచింగ్. ఎస్, 100% ఫేస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్. అంటే మనం జనరల్ గా బాలలత మేడం చూసి సిఎస్బి జాయిన్ అవుతాం, కుబ్రాయ్ సార్ని చూసి మనం ఇక్కడ ఏకమఐఎస్ లో మనము స్టెప్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 2 times ర్యాంక్ కొట్టింది బాలలత మేడం. సో ఇవి మనం ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఈ మధ్య ప్రతి ఒక్కరు పాన్ ఇండియా ఫ్యాకల్టీ అంటా ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఆ విషయంలో కొంత ఏకమఐఎస్ అనేది ముందుందని చెప్పాలి. అండ్ ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ 2 ఇన్స్టిట్యూట్స్లో ఈ పాయింట్స్ నేను చెప్పే ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. దీంతో పాటు మీరు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ గురించి డీటెయిల్గా, కరెంట్ అఫైర్స్ గురించి, ఓకే, ఆన్సర్ రైటింగ్ గురించి, ఆన్సర్ రైటింగ్ ఫీడ్బ్యాక్ క్లాసెస్ గురించి, కరెంట్ అఫైర్స్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వేరియస్ రిసోర్సెస్ లైక్ హిందూ కానీ, హ్యాన్స్ ఇండియా కానీ, లేకపోతే పిఐబి కానివ్వండి, ఇలా డిఫరెంట్ అన్నిటితో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి, వీటి నుండి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనే విషయాన్ని అండ్ దాని నుంచి ఎలా ఆన్సర్ ఫ్రేమ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రిపరేషన్, నేను మనకు ప్రిపరేషన్ అయితే దానికి సంబంధించిన ట్రాకర్ ఉందా, మైక్రో టాపిక్ లిస్ట్ ఇస్తున్నారా. మైక్రో టాపిక్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్. ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కానీ మైక్రో టాపిక్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకని మైక్రో టాపిక్ లిస్ట్ తీసుకుని వెళ్ళాలి? క్లాసెస్ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా, ప్రతి టాపిక్ని కవర్ చేస్తున్నారా లేదా, లేకపోతే మిస్ చేస్తున్నారా, ఓకే, మన డౌట్స్ అనేవి క్లియర్ అవుతున్నాయా లేదా, ఇది ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. మైక్రో టాపిక్ లిస్ట్ ఫర్ యూపీఎస్సీ దాన్ని కొట్టి మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి మైక్రో టాపిక్ లిస్ట్, వేరే సమ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ నాట్ ప్రొవైడింగ్. ఇది మీరు ఆలోచన చేసుకోవాలి. ఓకే, అండ్ బుక్స్, హ్యాండ్ నోట్స్, మెటీరియల్స్ అండ్ టెస్ట్ సిరీస్ ప్రాపర్గా కండక్ట్. అందరూ టెస్ట్ సిరీస్ అంటారు. ఢిల్లీలో చూసుకున్నా, హైదరాబాద్ చూసుకున్నా, బెంగళూరు చూసుకున్నా, ప్రతి ఒక్కరు టెస్ట్ సిరీస్ అంటారు. కానీ టెస్ట్ సిరీస్ క్వాలిటీతో కండక్ట్ చేస్తున్నారా లేదా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో టెస్ట్ సిరీస్ అని గుర్తొచ్చింది. దీనికి సంబంధించిన స్పెషల్ ఫోకస్ గ్రూప్ అని ఫోరం ఐఎస్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు, విచ్ ఇస్ వెరీ యూనిక్ ప్రోగ్రామ్. ఇప్పుడు డెఫినెట్లీ అందరూ దాన్ని ఫాలో వచ్చేమో నాకైతే తెలియదు. ఫస్ట్ ఇనిషియేట్ చేసింది ఫోరం ఐఎస్ ఢిల్లీలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఇది. తర్వాత వాజీరామ్ కూడా దీన్ని నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేసింది. అండ్ డెఫినెట్లీ చాలా మంచిగా దాని గురించి పాజిటివ్ రెస్పాన్స్ అయితే అక్కడ స్టూడెంట్స్ నుంచి ఉంది. సో అండ్ టెస్ట్ సిరీస్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకు జరుగుతుందా లేదా, ఎంత క్వాలిటీతో జరుగుతుంది, పెట్టామంటే టెస్ట్ సిరీస్ అందరూ పెట్టడం కాదు, కానీ దాంట్లో ఎంత క్వాలిటీ ఉంది, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫ్యాకల్టీస్ అండి. సో అందరూ పాన్ ఇండియా ఫ్యాకల్టీ అంటారు. ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ చేశారు, ఎక్కడెక్కడ వర్క్ చేశారు, ఇదంతా ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో వాళ్ళ క్లాసెస్ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి నేను వర్కౌట్ చేస్తున్నాను. సో అది కొంచెం టైం పట్టచ్చు, బట్ డెఫినెట్లీ దాని గురించి కూడా మనం డీటెయిల్గా ప్రతి ఫ్యాకల్టీని లైమ్ లైట్లోకి తీసుకొద్దాం. మంచి ఫ్యాకల్టీని లైమ్ లైట్లోకి తీసుకొద్దాము. లేకపోతే ఢిల్లీ ఫ్యాకల్టీ అని పేరు పెట్టుకొని, లేకపోతే సరిగ్గా క్లాసెస్ చెప్పలేని, లేకపోతే సరిగ్గా క్లాసెస్ ఇంట్రెస్ట్తో చెప్పని ఫ్యాకల్టీని కూడా మనం లైమ్ లైట్లోకి తీసుకొద్దాము. సో దట్ ఏంటి అంటే అందరికీ తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఏంటి అంటే ఇంకొంచెం క్వాలిటీతో బాగా ప్రిపేర్ అయ్యి క్లాసులు చెప్పడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ అనేది ఒకప్పుడు విద్య అనేది వ్యాపారం కాదు, కానీ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద వ్యాపారం, పెద్ద బిజినెస్ అనేది ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాలో. సో ఇక్కడ ఆ ఎడ్యుకేషన్ బిజినెస్ చేస్తున్నారు, ఓకే. సో డెఫినెట్లీ లైవ్లీహుడ్ అది, ప్రతి ఒక్కరు జీవనోపాధి, దాన్ని తప్పుపడడానికి లేదు. కానీ తీసుకున్న రూపాయికి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ ఆలోచన చేయాలి. అంటే బిజినెస్ ఓకే, ఈ రోజు లేదు విద్య వ్యాపారం కాదు, ఇప్పుడు అలాంటి రోజులు లేవు. సో ఎవ్రీథింగ్ కమర్షియల్ లేకుండా ఏది ఉండదు. రేపు మీరు ఇది చూసుకొని దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి. అండ్ ఇక్కడ వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, వాళ్ళు కమర్షియల్, వీళ్ళు డబ్బులు అడగట్లేదు, అట్లేం ఉండదు. ఎవ్రీ ఇన్స్టిట్యూట్ టేక్స్ మనీ, నో వన్ విల్ గివ్ యూ ఫర్ ఫ్రీ. సో అర్థం చేసుకోండి, ఎందుకంటే సిస్టమ్ రన్ చేయాలి. ఓకే, ఫ్రీగా ఏది రాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో విద్య ఇప్పుడు వ్యాపారం అయిపోయింది, కానీ క్వాలిటీతో ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర మనం జాయిన్ అయితే యూపీఎస్సీ జర్నీలో సెలెక్టింగ్ రైట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఆర్ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్ అనే విషయాన్ని మర్చిపోకండి. థ్యాంక్ యూ.